ఇండియాలో ఈ మధ్య చాలామంది యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్స్‌తో చనిపోతున్నారు. అసలేం జరుగుతుంది? మీరిప్పటికే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూసుంటారు. యంగ్ ఏజ్‌లో ఉన్న అబ్బాయి లేదా అమ్మాయి డాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, అలాగే వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌తో కొలాప్స్ అయిపోవడం. అసలేం జరుగుతుంది? ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? కోవిడ్-19 వ్యాక్సిన్‌కి, ఈ హార్ట్ అటాక్స్‌కి ఏమైనా సంబంధం ఉందా? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? ఎలాంటి సందర్భంలో వస్తుంది అనేది తెలుసుకుందాం. మన హార్ట్‌కి బ్లడ్‌ని సరఫరా చేసే రక్తనాళాలు కొన్ని ఉంటాయి. వాటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ కరోనరీ రక్తనాళాలు మన హార్ట్‌కి బ్లడ్‌ని సరఫరా చేస్తున్నాయి కాబట్టి, మన హార్ట్ అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్తీగా ఉంది. ఎప్పుడైతే ఈ కరోనరీ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం లేదా బ్లడ్ క్లాట్ ఏర్పడడం జరుగుతుందో, అప్పుడు ఈ రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో అనేది బ్లాక్ అయిపోతుంది. బ్లడ్ ఫ్లో అవ్వకపోతే ఏం జరుగుతుంది? గుండెకి తగినంత ఆక్సిజన్ అందదు. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇక్కడ చూడండి. రక్తనాళాల్లో బ్లడ్ సరఫరా ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో బ్లాక్యూస్ ఏర్పడి బ్లడ్‌ని గుండెకి సరఫరా అవ్వకుండా అడ్డుకుంటాయో, అప్పుడు గుండెకి బ్లడ్ సప్లై జరగక హార్ట్ అటాక్ వస్తుంది. రక్తనాళాల్లో ఈ బ్లాక్యూస్ ఎందుకు ఏర్పడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది అనేది అర్థం చేసుకోండి. సో హార్ట్ అటాక్ వచ్చే ప్రతి ఒక్కరిలో ముందుగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మొదటిగా 99% మనుషుల్లో చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎక్కువ మందికి చెస్ట్ పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు చెస్ట్ హెవీగా అనిపించడం, చెస్ట్ టైట్నెస్గా అనిపించడం కూడా జరుగుతుంది. అండ్ ఈ చెస్ట్ పెయిన్ చెస్ట్ నుంచి లెఫ్ట్ షోల్డర్కి స్ప్రెడ్ అవుతుంది. అలాగే మెడకి మరియు వీపు భాగానికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా హార్ట్ అటాక్స్తో కొలాప్స్ అయిపోతారు. ఎలాంటి సైన్స్ ఉండవు, ఎలాంటి వార్నింగ్స్ ఉండవు, వితిన్ సెకండ్స్లో చనిపోతారు. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో యంగ్ ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంది. చేస్తూ ఒక్కసారిగా హార్ట్ అటాక్తో కొలాప్స్ అయిపోతుంది. ఇలా డ్యాన్స్ చేసే వాళ్ళలో హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అంటే, మామూలుగా డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళు పెద్ద లౌడ్ సౌండ్స్తో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళనే చూస్తూ ఉంటారు. అప్పుడు డ్యాన్స్ చేస్తున్న వాళ్ళలో ఓవర్ ఎగ్జైట్మెంట్, స్ట్రెస్ ఏర్పడతాయి అన్నమాట. ఈ ఓవర్ ఎగ్జైట్మెంట్, స్ట్రెస్ వల్ల వాళ్ళ బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ అనేది అడ్రినల్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ అడ్రినల్ హార్మోన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాడీలో హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే హార్ట్ బీటు ఫాస్ట్గా కొట్టుకునేలాగా చేస్తుందన్నమాట. అప్పుడు ఊపిరి తీసుకోవడం అనేది పెరుగుతుంది. అంటే గుండె ఎక్కువ ఆక్సిజన్ని డిమాండ్ చేస్తుందన్నమాట. గుండె ఏమో ఎక్కువ ఆక్సిజన్ని డిమాండ్ చేస్తుంది. కానీ వీళ్ళ గుండె యొక్క రక్తనాళాల్లో ఆల్రెడీ కొంచెం ఫ్యాటీ డిపాజిట్స్ బిల్డప్ అయ్యి ఉండడం వల్ల ఆ రక్తనాళాలు గుండెకి తగినంత బ్లడ్ని సప్లై చేయలేకపోతాయి. దానివల్ల గుండెకి తగినంత ఆక్సిజన్ అందక గుండె చుట్టూ ఉండే కండరాలు నల్లగా మారిపోవడం మొదలు పెడతాయి. వెంటనే హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయిపోతారు. ఈ ప్రాసెస్ అంతా వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ జరిగింది. ఆక్సిజన్ డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, కానీ ఆక్సిజన్ సప్లై ఏమో తక్కువ ఉంది. బాగా అలసటగా అనిపించినప్పుడు వాళ్ళు కనుక ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని 5 నిమిషాలు తగినంత ఆక్సిజన్ తీసుకొని కనుక మళ్ళీ డ్యాన్స్ చేయడం మొదలు పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు ఎంత అలసటగా అనిపించినా కానీ కంటిన్యూగా డ్యాన్స్ చేయడం వల్ల గుండెకి ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువయ్యి తగినంత ఆక్సిజన్ అందక అప్పుడు హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయిపోతారు. జిమ్లో హెవీ వర్కౌట్ చేస్తూ చనిపోయే వాళ్ళలో కూడా ఇదే జరుగుతుంది. అలాగే పోలీస్ రన్నింగ్ ఈవెంట్స్లో రన్నింగ్ చేస్తూ బాగా అలసిపోయినా సరే రన్నింగ్ చేస్తూనే ఉండడం వల్ల గుండెకి తగినంత ఆక్సిజన్ అందక చనిపోతారు. మీరు ఎప్పుడైనా హార్డ్ వర్క్స్ చేస్తున్నప్పుడు అంటే రన్నింగ్ కానీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ చేస్తున్నప్పుడు బాగా అలసటగా అనిపిస్తే 1 నిమిషం ఆగండి. తగినంత ఆక్సిజన్ తీసుకొని తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి. అలాగే ఈ అడ్రినల్ హార్మోను మీ బాడీలో రిలీజ్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఎక్కువగా ఓవర్ ఎగ్జైట్మెంట్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది. అలాగే ఎక్కువ స్ట్రెస్ అయినా రిలీజ్ అవుతుంది.
లేదా సడన్‌గా షాకింగ్ న్యూస్ విన్నా గానీ లేదా ఎక్కువ కోప్పడి అరవడం వల్ల కూడా రిలీజ్ అవుతుంది. సో, స్ట్రెస్ అండ్ యాంగర్‌ని కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. చాలామంది కోవిడ్-19 వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనుకుని అభిప్రాయపడుతున్నారు. లెట్స్ టాక్ అబౌట్ దిస్. అసలు కోవిడ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అంటే, వ్యాక్సిన్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక మన బాడీలో ఉన్న వైరస్‌ని రికగ్నైజ్ చేసి, ఆ వైరస్‌తో ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. ఒకవేళ ఫ్యూచర్‌లో మీ బాడీలోకి మళ్ళీ వైరస్ ఎంటర్ అయినా సరే దాన్ని ఎదుర్కొని ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ అనేది మన బాడీకి చాలా మంచి చేస్తుంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ అనేటివి చాలా రకాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 1 ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనగా ఫైజర్ అండ్ మోడెర్నా వ్యాక్సిన్స్. 2 వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అనగా కోవిషీల్డ్. 3 ప్రోటీన్ సబ్యూనిట్ వెక్టార్స్ వ్యాక్సిన్స్ అంటే వ్యాక్సిన్ అన్నమాట. ప్రతి డ్రగ్కి ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. ఈవెన్ మనకి జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటే దానివల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కూడా చాలా రేర్గా బిలో 30 ఇయర్స్ ఏజ్ ఉన్న మేల్స్లో గుండెకి సంబంధించి మయోకార్డైటిస్ మరియు పెరికార్డైటిస్ అనే ఇన్ఫెక్షన్ డిసీజెస్ వస్తాయన్నమాట. ఇవి ఎక్కువగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఫైజర్ అండ్ మోడెర్నా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ మరియు ఫీవర్ మరియు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఈ సిమ్టమ్స్తో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేటివి కొన్ని ఇస్తారు. అవి తీసుకుంటే తగ్గిపోతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ అస్సలు లేవు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్కి ప్రజెంట్ వస్తున్న హార్ట్ అటాక్స్కి ఎలాంటి సంబంధం లేదు అండ్ ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. మీరు మీ హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ ఇయర్కి ఒకసారి కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకోండి. నేను యంగ్ ఏజ్లో ఉన్నాను లేదా నేను స్ట్రాంగ్గా ఉన్నాను కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. హెల్త్ ఈజ్ వెల్త్, ఆల్వేస్ రిమెంబర్. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోండి. నాన్ వెజ్ తగ్గించండి. అలాగే స్ట్రెస్ కంట్రోల్ అండ్ యాంగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు అండ్ ఎక్కువ కోపం తెచ్చుకొని అరవద్దు. అలాగే ప్రతిరోజు కనీసం 7 అవర్స్ నిద్రపోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫైనల్లీ మీ లెవెల్స్ని మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. మీ లెవెల్స్ అంటే మీ బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ లెవెల్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ కనీసం 3 to 6 monthsకి ఒకసారైనా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ మరిన్ని హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.